నెహెమ్యా తాను ఒక రాజ యొక్క గృహములో ఉన్నాడు. ఆ రాజగృహములో ఈ నెహెమ్యా గారు ఒక ఉన్నతమైనటువంటి స్థానములో ఆ యొక్క రాజు దగ్గర తను ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అయితే షాషాను కోటలో ఈయన ఎక్కడ ఉన్నాడంటే రాజు దగ్గర ఉన్నాడు. ఈయన అనుకోవచ్చు, నేను రాజు దగ్గర ఉన్నాను, ఎవరేమైతే నాకేంది, నేనైతే ఫలానా మంచి స్థితిలో ఉన్నాను, రాజ కుటుంబంలో ఉన్నాను అనుకోలే. కానీ ఆయన సహోదరులు, అంటే ఈ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఇంకా చాలామంది చెరపట్టబడ్డారు. మన క్రైస్తవులు, మన యూదులు, వీళ్ళంతా చెరపట్టబడ్డారు. కానీ ఒక శాఖ ఉన్నది, చెరపట్టబడిన వారిలో మిగిలిన శాఖ ఉంది. వారు ఎక్కడున్నారంటే యెరూషలేములోనే ఉన్నారు. కానీ వారు మామూలుగా లేరు. వాళ్ళు చాలా శ్రమలు అనుభవిస్తున్నారు, వాళ్ళు చాలా కష్టములో ఉన్నారు, వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. యెరూషలేము ప్రాకారములు అవన్నీ కాల్చబడ్డాయి, గుమ్మములు కాల్చబడ్డాయి, అగ్ని చేత కాల్చబడినని ఈయనతో చెప్పినప్పుడు, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చాడట. ఏం చేశాడట నెహెమ్యా? ఏడుస్తూ ఉన్నాడట, అయ్యో యెరూషలేము ఇలా. అందుకనే మనం వాక్యం చదువుతా ఉన్నప్పుడు దేవుడు ప్రతిసారి అంటాడు, యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు అని ఉంటుంది బైబిల్లో. యెరూషలేము కొరకు మనం ప్రార్థన చేయాలి. యెరూషలేము పట్టణము కొరకు మీరు ప్రార్థన చే. వాళ్ళు చెరపట్టబడ్డారు, వాళ్ళు పట్టుబడ్డారు, అవన్నీ కాల్చబడ్డాయి. కానీ నెహెమ్యా ఏం చేశాడో తెలుసా? పోరాటం చేస్తూ, ప్రార్థన చేస్తూ, ఉపవాసం ఉండి దుఃఖముతో, అయ్యా మా యెరూషలేము, మా జాతి ప్రజలు ఉన్నారు, మా జాతి ప్రజలు నశించిపోతున్నారు, మా జాతి ప్రజలు ఇలా ఆ యొక్క శత్రువుల చేతిలో చిక్కుకొని పోయారు, మా జాతి ప్రజలు, మా దేవాలయము కాల్చబడ్డది, మా ప్రాకారములు కూలిపోయాయి, మా ప్రాకారములు కట్టాలి అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తూ ఒక సమయం చూసి చెప్తాడు, రాజా రాజా, నేను నీ దగ్గర ఉన్నా కదా, నేను ఇక్కడ పని చేస్తున్నాను కదా, నువ్వేదైనా చేయగలవు కదా, ఏంది నీ బాధ ఏంది అని ఒకరోజు అడుగుతాడు. ఆ రాజు అడిగితే ఆ రాజుగారికి చెప్తాడు, అయ్యా మా యొక్క ప్రాంతము, మా యొక్క గ్రామము, మా యొక్క పట్టణము, మా యొక్క దేశము, ఆ యెరూషలేము మరలా కట్టుటకు మాకు నీవు కొంచెం అధికారం ఇయ్యవా అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా చేసుకోగలడు ఒక్కడు? ఎట్లా చేసుకోగలడు? అందుకని అంటున్నాడు ప్రార్థన ముఖ్యం. అందుకని అంటాడు యెరూషలేము కొరకు ఇక్కడ అంటున్నాడు, కొన్ని దినములు దుఃఖముతో విజ్ఞాపన చేసి తిని. విజ్ఞాపన మనం అనుకుంటున్నాం, మనమే విజ్ఞాపన చేస్తున్నామా? ఈ యొక్క కాలములో అప్పుడైతే మనుషులు విజ్ఞాపన ఆనాడు మనుషులు విజ్ఞాపన చేశారు, కానీ ఈనాడు దేవుడే విజ్ఞాపన చేస్తున్నాడు. తెలుసా? ఆనాడు మనుషులు ప్రార్థన చేశారు, ఈనాడు పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తున్నాడు. ఆనాడు మనుషులు ప్రార్థన చేశారు, ఈనాడు యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. ఆనాడు మనుషులు పోరాడారు, ఈనాడు ఆయన నీలో నుంచి పోరాటం. హల్లెలూయా. అందుకనే ఆయన ఎక్కడున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడట. విజ్ఞాపన చేయుచున్న దేవా, నా దేవా నా ప్రభువా, విజ్ఞాపన చేయుచున్న దేవా. ఆయన నిత్యము విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన వచ్చాడు, రక్తం కార్చాడు. నిజంగా సువార్త అంటే ఏంటిదండి? సువార్త అంటే ఏంటిది? ఈ లోకంలో యేసు ప్రభు గురించి నేను చెప్తాను, అదే సువార్తన కాదు. ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఈ మూడు చెప్పటయే సువార్త. హల్లెలూయా. ఏంటంటే ఒకటి జననము, మరణము, జనన మరణ పునరుత్థాన విషయాలు చెప్పడమే శుభవార్త. ఇది సువార్త. చెప్తాను సువార్త ఏం చెప్తావు? ఆయన జననం గురించి చెప్పాలి, ఆయన మరణం గురించి చెప్పాలి, ఆయన పునరుత్థానం గురించి చెప్పాలి. అప్పుడే వాళ్ళు నమ్ముతారు. విజ్ఞాపన చేయాలి.
కానీ యేసు ప్రభునప్పుడు శిష్యులు అంత విజ్ఞాపన ఏం చేయలే. ఇక గురు కొట్టిళ్ళు, ఇక గురు కొడతాళ్ళు. లేరాదు, లే 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 లేండి, ప్రార్థన చేయండి అంటే నిద్ర గడియనైనా నువ్వు మేలుకొని ఉండి ప్రార్థన చేయలేరా?